హాయ్ గాయ్స్, నేను మీ బాలు స్టోరీ. చూడు ఏంటంటే ఒక కొత్త బ్లాగ్ తో మీ ముందరికి వచ్చిన అనమాట. నేను ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది మాత్రం ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ నేను ఇప్పుడే స్టార్ట్ అయినా, నేను దీప్ తక్కని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నా. కదా ఇది దీప్ తక్క వాళ్ళ అపార్ట్మెంట్. ఇప్పుడే రీచ్ అయినా. హాయ్ అక్క, గుడ్ మార్నింగ్ అక్క. అందరు హ్యాండ్ ఇచ్చారు అక్క, మన ఇద్దరమే అయిపోయినాం. సంజయ్ వస్తుందంట, లేట్ అవుతుందంట. బట్ ఎందుకు నేను చెప్పినా అక్క వస్తా అని. లేదు, యాక్చువల్గా పెట్రోల్ లేట్ అయింది, అందుకే. సరే అక్క, వెళ్దామా? ఇద్దరమైనా సరే బ్లాగ్ తీయాల్సిందే ఈరోజు. మేమైతే ఇప్పుడే పార్కింగ్ ఎంటర్ అయినాం. వెహికల్స్ అక్కడ పార్క్ చేసాం. సపరేట్గా అయితే వెహికల్ పార్కింగ్ ఏం లేదు. సో అక్కడ టికెట్ తీసుకొని వెళ్ళాలి. సో అక్కడ రేట్స్ ఉన్నాయి. 45 అడల్ట్, 25 చిల్డ్రన్. సో ఇది వచ్చి టికెట్. ఇది మనం అక్కడ చూపించాలి. మేము అక్కడ ఎంటర్ కాగానే మాకు ఫస్ట్ తిలకంతో వెల్కమ్ చెప్పారు అనమాట దీంట్లోకి. అక్కడ చూపించాను కదా, మన వినాయకుడి టెంపుల్ ఉంది చిన్నది. పీకాక్, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా ఇది. లైక్ ఇట్లా ఓపెన్ ప్లేస్లలో కాకుండా అట్లా డైరెక్ట్ ఇట్లా షెడ్ కింద కూడా వాళ్ళు ఎక్సర్సైజెస్ కూడా చేసుకుంటున్నారు. ఈ అంకుల్స్ని చూసారు కదా, సో బ్యాక్ సైడ్. సో ఇలా లైక్ ఆ మార్నింగ్ వచ్చి వాళ్ళని వాళ్ళు లైక్ మోటివేట్ చేసుకోవడము, లేదంటే విషయాలు చెప్పుకోవడం ద్వారా ఏంటంటే వాళ్ళు రిలాక్స్ ఉంటారు అనమాట. సో ఈ పార్క్స్ అయితే బాగా యూజ్ అవుతాయి వాటికి. ఇగో అక్కడనే ఉంది, ఇగో పీకాక్ ఈడనే నడుచుకుంటూ పోతుంది. వేరే దగ్గర అయితే పారిపోతాయి అనమాట. వీటికి బాగా అలవాటు అయినట్టున్నాయి కదక్క. చూసి అలవాటైంది కదా మనుషుల్ని. పొడుస్తుంది అక్క అవి, పొడుస్తుందా? అప్పుడు కొన్ని బేసిక్ థింగ్స్ మనం మెయింటైన్ చేయాలన్నమాట. అక్కలాగా ఒక బాటిల్, షూ, మొత్తం అవుట్ఫిట్ అయితే లైక్ ఏంటంటే ఇప్పుడు మేము ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఏదో స్పోర్ట్స్ ఆడడానికి వెళ్ళినట్టు రెడీ అయ్యి వచ్చినాము. అసలు మార్నింగ్ ఏదో ఇక్కడ ఏదో చేద్దాము అని ఒక ఎంతోసియాస్టిక్గా రెడీ అయినాము. అంటే ఫైనల్గా వచ్చేసరికి అందరు హ్యాండ్ ఇచ్చి ఉండే. బిస్కెట్ అయింది, పర్లేదు. అయినా మీ ఇద్దరం బ్లాగ్ చేసి చూపిస్తాం, ఈ బ్లాగ్ చేసి చూపిస్తాం మేము. సో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ కొంచెం ప్లే ఏరియా ఉంది, అంటే ఫోటో సెషన్స్, ఫోటో తీసుకోవడానికి. చూడరా నీ అయ్యా, సో లైక్ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు. బట్ ఏంటంటే ఇక్కడ చాలా మంది హైయర్ ఏజ్ వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు కదా. హైయర్ ఏజ్ వాళ్ళే చాలా మంది ఉన్నారు. వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలన్నమాట. లైక్ అది ఎంత ఇంపార్టెంట్ అని. 10 వరకు పడుకుంటారు అక్క. నేను there is no poetry as a beautiful as a tree. Poetries are written by fools like me, but only God can make a trees.
సో ఇప్పుడే వాకింగ్ చేసి ఒక దగ్గర కూర్చున్నాము. వాకింగ్ చెమటలు రానంతసేపు వాకింగ్ చేశాడు పార్క్. 1/2 కిలోమీటర్కి ఎక్కువే నడిచినాము. పొద్దున్న మంచి జోకులు వేస్తున్నావు మార్గం. అది అక్క యాక్చువల్గా పులివెందులు అనమాట. సో అక్కది లాంగ్వేజ్ విన్నప్పుడల్లా నాకు కొంచెం ఏమంటారు, కొంచెం కదా ఫస్ట్ మీ లాంగ్వేజ్ విన్నప్పుడు ఏందంత తేడా తేడా. అసలు నేనేమో హైదరాబాద్ నుండి, అక్కనేమో పులివెందులు ఉండి అనమాట. సో అక్క నేను అక్కని ఊరికే ఇట్లా టీజ్ చేసుకుంటా ఉంటాం అనమాట ఎక్కడికైనా వెళ్తే. మాకు ఇది ఫస్ట్ టైం అనమాట బ్లాగ్ తీయడము. అంటే ఇట్లా పబ్లిక్ ప్లేస్లలోకి వచ్చి మాట్లాడాలంటే సిగ్గుపడుతున్నాడు భార్గవ్. అవును, అంటే పక్క నుంచి ఎవరైనా వస్తారు కదా, నేను ఆగిపోతున్నా అనమాట. చెప్పాక మీరు రాయలసీమలో ఏదన్నా ఒక 2 వర్డ్స్ చెప్పు చూద్దాం. 2 వర్డ్స్ కదా, అంటే నార్మల్గా మేము ఉన్నప్పుడైతే ఎప్పుడు మేము తిట్లు తింటూనే ఉండాలి అక్కతోటి. అది కూడా ఒక్కటి యూజ్ చేస్తా నీ అయ్యా తప్ప నేను అసలు ఏది యూజ్ చేయను తిట్లు అంటే. అంటే ఆ తిట్లు అంటే అట్లని కాదు, బేసిక్ ఏంటంటే రాయలసీమ లాంగ్వేజ్ అది మనల్ని తిట్టినట్టు బెదిరించినట్టు ఉంటది అనమాట. లేదు నేను ఏమన్నా అంటే మీరు జనరల్ గా నేను ఇట్లా ఎత్తి పెట్టరా అంటే అక్క ఎక్కడ పోయి ఎత్తి పెట్టాలా అని భార్గవ్ అంటూ ఉంటాడు అనమాట. ఎత్తి పెట్టడం అంటే లైక్ తీసి పెట్టు అని చెప్పేసి. సో ఇట్లా కొన్ని డిఫరెంట్ వర్డ్స్ ఉంటాయి అనమాట. అది ఓన్లీ విన్నప్పుడు మనం మళ్ళీ అడగాలన్నమాట, అక్క నువ్వు ఏం అడిగినావు అక్క, ఏం చెప్పినావు అక్క అని. సో అట్లా ఉంటుంది అనమాట లాంగ్వేజ్ అక్క. అండ్ కాదు, అసలు మనం బ్లాగ్స్ ఎందుకు తీద్దాం అనుకున్నాం చెప్పి ఈరోజు. యాక్చువల్లీ మేము ఏమనుకున్నామంటే ఫస్ట్ టీం అందరు వస్తే పార్కుకి ఎలా ఎంజాయ్ చేయొచ్చు అనేసి మేము తీద్దాం అనుకున్నాము. బట్ ఎవరు రాలేదు, అంత పొద్దున్నే లేవడానికి బద్ధకం అయిపోయి. సో మేము ఇద్దరమే వచ్చామన్నమాట. సో ఫస్ట్ అర్థం కాలేదు ఏం తీద్దాం వీడియో అని చెప్పేసి. సో తర్వాత అనుకున్నాము ఓకే ఫైన్ ఇద్దరం కలిసి ఏదో ఒకటి తీద్దాము అని చెప్పేసి. సో యాక్చువల్గా ఏంటంటే చాలా వరకు టీమ్స్ ఉంటాయి కదా, లైక్ అంటే టీమ్ అనే కాదు, ఎవరైనా వర్క్ స్ట్రెస్లో ఉన్నవాళ్ళు, గ్రూప్ ఆఫ్ పీపుల్ కానివ్వండి. సో ఆఫీస్లో కొంతమంది ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే యూజువల్గా టీమ్ లంచెస్కి, లైక్ టీమ్ మీటింగ్స్కి, లేదంటే టీమ్ అవుట్స్కి అట్లా వెళ్తారు కదా. సో ఎప్పుడు అంటే ఆ సిటీ వైజ్గా సో మోడ్రాన్ వేలో ఎంజాయ్ చేయడం కాకుండా ఎప్పుడైనా ఇట్లా పార్క్స్కి వచ్చినప్పుడు అది చాలా బెటర్ టైం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ లో మోస్ట్ ఆఫ్ థింగ్ ఏంటంటే చెట్లు అనేవి ఎక్కడ చూసినా మనకు కనిపించవు మ్యాక్స్ ఆఫ్ టైమ్స్. సో ఇక్కడ ఏంటంటే ఎవరైనా నేచర్ని ఎంజాయ్ చేయాలి, పొద్దున్నే కొంచెం మైండ్ ఫ్రెష్ గా ఉండాలి అనుకుంటే ఇట్లా పార్క్ అంటే నియరెస్ట్ పార్క్ ఏదైనా ఓకే, బట్ కేబీఆర్ అనే కాదు ఏ పార్క్ అయినా సరే కొంచెం ఫ్రెష్ ఉంటుంది మైండ్ పొద్దున్నే. అవును, యాక్చువల్గా కేబీఆర్ పార్క్కి నేను రావడం ఫస్ట్ అనమాట. అక్కడ ఇంతకుముందుకు వచ్చినావా? నేను వచ్చాను కదా. అవునా. సో నాకేంటంటే మేము ఎక్కడో జూబ్లీ హిల్స్లో బైక్ పార్కింగ్ చేసినాము, నడుస్తూనే ఉన్నాము. నాకు తెలిసి ఇప్పుడు మేము ఆల్మోస్ట్ ఇక్కడ ముసాపేట వరకు నడుచుకుంటూ వచ్చినాం మేము ఈ పార్క్లోనే. అంత పెద్ద ఉంది పార్క్ కదక్క. చాలా ఓపిక కూడా ఉండాలి, లైక్ ఎక్సర్సైజ్ చేయాలి, వాకింగ్ చేయాలి అని అంటే ఓపిక ఉండాలి కూడా ఆబ్వియస్లీ. సో అందుకే బాడీకి మినిమం బేసిక్ అంటే లైక్ వాకింగ్ మినిమం జస్ట్ 10 minutes వాకింగ్, 10 minutes ఎక్సర్సైజ్ ఉండాలి కంపల్సరీ. లేకపోతే బాడీ అనేది సపోర్ట్ చేయదు అనమాట. లైక్ మనం ఓల్డర్ అయ్యే కొద్దీ వీక్ అవుతుంటాం. ఇప్పుడే కొంచెం సేపు వాక్ చేయగానే మొత్తం ఇట్లా కాళ్ళ నొప్పులు మొత్తం అలసిపోయినట్టు ఏం పని చేయకపోయినా. అవునక్క. లైక్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మాన్యువల్ జిమ్ ఎక్విప్మెంట్స్ అనమాట. ఇవి మనం ఎవ్రీ జిహెచ్ఎంసీ పార్క్స్లలో చూసుకోవచ్చు. సో ఏంటంటే ఇవి ఓన్లీ మన బాడీలో ఉన్న వెయిట్ని మాత్రం లిఫ్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ హెవీ వెయిట్స్ అలా లిఫ్టింగ్ ఏమి ఉండదు. ఇది ఏంటంటే జనరల్ ఎక్సర్సైజ్, యూస్ఫుల్ ఫర్ పెద్దవాళ్ళకి కానివ్వండి. సో కొంచెం బాడీ ఫిట్గా ఉంటే సరిపోతుందనే వాళ్ళకి సో ఇట్లాంటివి యూజ్ అవుతాయి అన్నమాట. హే హాయ్. సో ఇక్కడ మనకి మ్యాప్ ఉందన్నమాట, లైక్ కేబీఆర్ పార్క్ది. సో మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఏ పాయింట్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఏ పాయింట్. మేము ఇక్కడనే టికెట్స్ తీసుకొని లోపలికి ఎంటర్ అయ్యాము. అండ్ ఇక్కడ నుండి బి పాయింట్కి వెళ్ళాము. బి పాయింట్ నుంచి సి నుంచి డి, ఈ నుంచి ఈ నుంచి ఎఫ్ అండ్ జి. ఇప్పుడు వచ్చేసి మనం హెచ్ పాయింట్ దగ్గర ఆగినాము.
సో ఇది జస్ట్ ఏంటంటే టూర్ ఆఫ్ ఇదేం పార్క్ అక్క, కేబిఆర్ పార్క్లో చిన్న రూట్ మ్యాప్ అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి H1 దగ్గర ఉన్నాము. నియర్లీ H1 వచ్చేసి 8 నుంచి B వరకు 3 కిలోమీటర్స్ అబౌట్ 3.5 ఉంది. సో ఇప్పుడైతే 3.5 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. అండ్ ముందరికి వెళ్తే ఐ పాయింట్ వస్తుంది, దాని తర్వాత మళ్ళీ మెయిన్ గేట్ అనమాట. సో మళ్ళీ ఆ మెయిన్ గేట్ దగ్గర రీచ్ అయిన తర్వాత అక్కడ కొన్ని యోగా చేసుకోవడానికి ప్లేసెస్ అండ్ కొంచెం ఫ్రీ స్పేసెస్ ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. అరే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు టైం వచ్చేసి 8 అయింది ఇప్పుడే జస్ట్ నా. బట్ ఎంత ఎండ కొడుతుంది తెలుసా 8 o'clockకి. అసలు స్వెట్ మాత్రం ఇట్లా కారిపోతుంది. అంటే ఎక్సర్సైజ్ చేసినందుకు ఒక స్వెట్ అయితే ఎండ నుంచి ఇంకో స్వెట్ అనమాట. అక్క ఆల్మోస్ట్ మేము వచ్చి గంట సేపు అయింది. అమ్మా ఇప్పుడు పొద్దున్న లాగా లేదు, ఏదో మధ్యాహ్నం లాగా ఇట్లా చూస్తే నీళ్ళు వాటర్ లాగా చెమట కూడా కాడుతుంది. మా ఊర్లో కన్నా ఇక్కడ పర్లేదులేండి, మా ఊర్లో మరీ ఘోరంగా ఉంటది ఎండ. బట్ 8 o'clock ఇంత ఎండ అయింది అక్క. కొంచెం యాక్చువల్గా ఏంటంటే 6 గంటలకే స్టార్ట్ అవుతుందిరా. అవునా, ఓకే. ఎండ కొడుతుంది. అమ్మో మనం ఇదే భరించలేకపోతున్నాం. ఇంకా ఏపీలో అయితే కొన్ని ప్లేసెస్లో మొత్తం తడిచిపోతాం అనమాట. రాయలసీమలో మరీ కదక్క చాలా అంటే చాలా వేడి ఉంటుంది. మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో సేమ్ మళ్ళీ అక్కడికి వచ్చాము. ఏ గేట్ నుంచి మొత్తం ఇన్ని పాయింట్స్ ఉంటాయి కదా, BCDEFGHIA. సో మనం మళ్ళీ ఏ గేట్ దగ్గరికి వచ్చామన్నమాట. సో మన మధ్యలో చూస్తే చాలా ఉన్నాయి, అంటే లైక్ మనకి వాష్రూమ్స్ కానీ మొత్తం టోటల్ వచ్చేసి 4.14 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో ఈ గేట్లో ఏంటంటే మనకి మళ్ళీ యోగా ఏరియాస్ ఉన్నాయి అనమాట. ఇంకోటి ఏంటంటే వాకింగ్ బేసిక్ ఎక్సర్సైజ్ థింగ్స్ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరికైనా వాష్రూమ్స్ ఎమర్జెన్సీ ఉన్నా కూడా లైక్ వాష్రూమ్స్ కూడా ఉంటాయి అనమాట ఇక్కడ. See, we can find out something else. యోగా పాయింట్స్ అనేది చూపిస్తాం మీకు. ఇక్కడ మీకు చూపిస్తాము. ఇక్కడ చాలా మంది యోగా చేసుకుంటున్నారు. జస్ట్ ఆన్ చేయొద్దు, కమిస్తుంది. అరే ఏం చూస్తానవరా అక్క? యాక్చువల్గా నాకు ఇది కొంచెం వండర్ అనిపించింది అక్క. లైక్ అంటే నేను ఇంతవరకు ఇది ఎక్కడ చూడలేదు. సో ఇక్కడ చూడు, లైక్ ఇంపార్టెంట్ మెడిసిన్ ప్లాంట్స్ ఇన్ కేబిఆర్ నేషనల్ పార్క్ ఇన్ హైదరాబాద్ అనమాట. సో ఇక్కడ ఓన్లీ ప్లాంట్సే కాదు, అండ్ ఇక్కడ బర్డ్స్ కూడా ఉన్నాయన్నమాట. లైక్ మన పికాక్ కానివ్వండి, సో ఇక్కడ ఏమంటారు స్క్విరెల్స్ కానీ, స్మాల్ మినీ పెట్ కానీ. సో చెక్ లిస్ట్ ఆఫ్ బర్డ్స్ ఫౌండ్ ఇన్ కేబిఆర్ నేషనల్ పార్క్ అంటాం. సో ఇంకా అంతేకాకుండా ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడికల్ ప్లాంట్స్ ఇన్ మెడిసినల్ ప్లాంట్స్ ఇన్ మెడికల్ కాదు, మెడిసినల్ ప్లాంట్స్ ఇన్ కేబిఆర్. కడప ఆల్మండ్ అంట కాదు, ఇప్పుడు ఇక్కడ ఎన్ని జనం ఉన్నాయి, ఒక కడపదే కనపడదు అక్క. అదే మా ఊరిది మాకే కనిపిస్తుందిరా. ఓకే మా ఊరు బై గుడ్ అనమాట. అండ్ మా హైదరాబాద్ కి సంబంధించి ఒక్కటి కూడా లేదు అసలు. కేబిఆర్ పార్క్ ఉంది హైదరాబాద్ లెక్క, అది కూడా గుర్తుపెట్టుకో. అరే మా ఊర్లో ఏడ చూసిన చెట్లే ఉంటాయి, మీకు ఏడ చెట్లు లేక సపరేట్ గా ఒక పార్క్ పెట్టుకున్నారా? పార్క్ అంత లేదక్క. ఇప్పుడు హైదరాబాద్ ఎన్నో పార్కులు ఉన్నాయి కదా అక్క. అయ్యయ్యో మా ఊరంతా పార్కేరా. మీది కూడా సిటీ అయినప్పుడు మాట్లాడదాం అక్క, ఇది సిటీ కాబట్టి. ఓకే బ్రో. ఓకే, చెక్ లిస్ట్ ఆఫ్ యానిమల్స్ ఫౌండ్ ఇన్ కేబిఆర్ నేషనల్ పార్క్ అనమాట. దిస్ ఆర్ ద డిఫరెంట్ యానిమల్స్. నాకు స్క్విరల్ కనిపించింది, ఒక స్నేక్ కూడా కనిపించింది అండి ఇందాక మాకు. అండ్ ఫైనల్ గా అయితే కామన్ బటర్ఫ్లైస్ ఆఫ్ కేబిఆర్ నేషనల్ పార్క్ అనమాట. సో ఇవి డిఫరెంట్ అనమాట. టోటలీ 1 2 3 4 5 డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైక్ లివింగ్ థింగ్స్ ఇక్కడ మనం చూడొచ్చు. ఇప్పుడే వచ్చేసావా? సో యాక్చువల్గా ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంది కదా, అది ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సెంటర్ అనమాట కేబిఆర్ పార్క్లో. సో ఇక్కడ ఏంటంటే కొన్ని ఆర్కిటెక్చర్స్ ఉన్నాయన్నమాట. లైక్ నేచర్ అంటే ఏంటి, లైక్ పికాక్స్ గురించి వాటి ఎక్స్ప్లెనేషన్ ఉంది. నాకు బాగా నచ్చింది. ఓకే అక్క, ఓవరాల్గా కేబిఆర్ పార్క్ అంటే ఎలా ఉంది? లైక్ ఇక్కడ ఏమేమి చేయొచ్చు అక్క? కేబిఆర్ పార్క్ మొత్తం గ్రీనరీ అనమాట, ఎక్కడ చూసినా చెట్లు. సో మనం రోజు అంటే నార్మల్ గా చాలా మంది జిమ్ కి వెళ్తూ ఉంటారు, సేమ్ అదే క్లోజ్ రూమ్ లో కాకుండా అప్పుడప్పుడు అంటే కొంచెం నేచర్ కి ఎంజాయ్ చేయాలి, దగ్గరగా ఉండాలి అనుకుంటే కేబిఆర్ వచ్చేసి చాలా బెస్ట్ పార్క్. నాకు తెలిసి ఇంత పెద్దది ఎక్కడ లేదనుకుంటాను.
అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ఎవరైనా ఎక్సర్సైజ్ చేసుకోవాలనుకుంటే డిఫరెంట్ స్పాట్స్ అనేవి ఉన్నాయన్నమాట. అంటే ఒకే దగ్గరే కాకుండా డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయన్నమాట. అలాగే యోగాకి సపరేట్ ఉందన్నమాట. సో ఇలా సపరేట్ చాలా ఉన్నాయన్నమాట. అంటే ఇంకోటి బేసిక్ యోగా, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి, లైక్ స్ట్రెచ్చింగ్, బాడీ స్ట్రెచ్చింగ్ వచ్చేసి చాలా ఉన్నాయన్నమాట. సో అండ్ ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే లైక్ ఎస్పెషల్లీ లేడీస్కి అండ్ ఎవరైనా పిల్లలు వచ్చినా కూడా వాళ్ళకి కూడా కంఫర్ట్గా ఉండేటట్టు వాష్రూమ్స్ పెట్టారనమాట. ఎవ్రీ 500 మీటర్స్కి కూడా ఒక వాష్రూమ్ ఉంది. సో ఫైనల్గా బ్లాగ్ అయితే ఇది. అండ్ ఎవరైనా మీరు కేబీఆర్ పార్క్కి రావాలనుకుంటే టైమింగ్స్ ఏంటంటే సారీ టైమింగ్స్ వచ్చేసి 5 నుంచి 9:30, 10 వరకు ఉంది. అండ్ ఈవినింగ్ వచ్చేసి 4 నుండి 9 అనుకుంటా. సో దీస్ ఆర్ ద టైమింగ్స్. అండ్ ఛార్జెస్ వచ్చేసి మీకు ఫస్ట్లో చూపించాను కదా, అవే ఛార్జెస్ అనమాట. మనకు కావాల్సింది ఏంటంటే వర్క్ నుంచి కొంచెం వర్క్ స్ట్రెస్ నుంచి బయటికి వచ్చి కొంచెం రిలాక్స్డ్ మైండ్గా ఉండి కొంచెం పాజిటివ్ ఎనర్జీ తోటి ఉంటే మన వర్క్ ఈజీ అవుతుంది అని ఒక మెయిన్ మోటో అనమాట. మేము తీసిన వీడియోస్లో మేము చెప్పాలనుకుంది కూడా అదే. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే షేర్ కూడా చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ బాలు స్టోరీస్. సో వీడియోస్ కోసం నన్ను కూడా కొంచెం కష్టపడుతున్నాడు. సరే జస్ట్ ఓకే అలా చెప్తున్నాను. సో ఇప్పుడే కేబీఆర్ పార్క్ నుండి అయితే బయటికి వచ్చేసాము అక్క. సో ఫైనల్గా ఏం చెప్దాం అక్క? గైస్ ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాలు స్టోరీస్. ఎస్ బ్రో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ మనకి ఇప్పుడున్న దాంట్లో ఏంటంటే రీచ్ అవుతుంది కానీ బట్ ఇంప్రెషన్స్ అనేవి చాలా ఉన్నాయి. బట్ వీడియో చూసే వాళ్ళు కొంచెం తక్కువ ఉన్నారు. ప్లీజ్ ట్రై టు ఎంకరేజ్ అస్. విల్ ట్రై టు గివ్. స్టార్ట్ కదా, కొంచెం మేబీ బోరింగ్గా మీకు అలా అనిపించినా కూడా కొంచెం వెయిట్ చేయండి. మేబీ ఫ్యూచర్లో ఇంకా మంచి వీడియోస్ వస్తున్నాయి. ఆన్ ద వే లోడింగ్. ఎస్ లోడింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ బాలు స్టోరీస్. అక్కడ రోడ్ టు 500 సబ్స్క్రైబ్స్ అక్క. సో రోడ్ టు 500 సబ్స్క్రైబ్స్. సో అది ఓన్లీ మీ వల్లనే పాసిబుల్ అవుతుంది అనమాట. ప్లీజ్ మీ ఫ్రెండ్స్తో కూడా మీరు సబ్స్క్రైబ్ చేయించండి. 500 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత వీ విల్ ట్రై లైక్ ఎక్స్ట్రీమ్ కంటెంట్స్ అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్, share, like, share, subscribe, comment Balu Stories, please. And so bye, we'll see you soon in another vlogs as well. Bye Japakka. Bye.